Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానమ్మా. నార్మల్గా ఏ మంచైనా ఏ చెడైనా కూడా మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక్కనే, కానీ ఈ రోజున ఒక విషయం కానీ ఒక పని చేస్తున్నప్పుడు కానివ్వండి, ఖచ్చితంగా ఆ విషయం గురించి మీ అందరితో షేర్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ నాకుంది. అండ్ నాకు ఇష్టం కూడా అలా ఉంటే. ఎందుకంటే ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను, చిన్నప్పుడు మా సార్ నాకు ఒక విషయం చెప్పాడు. బాజీ, మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇష్టంగా నేర్చుకో, కానీ ఇబ్బంది పడుతూ నేర్చుకోకూడదు అని చెప్పేసి. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ మాట ప్రకారంగా నేను ఇష్టంతోనే మ్యాథ్స్ నేర్చుకున్నాను. ఈ రోజున ఆ మ్యాథ్సే నన్ను మీ ముందు నించోబెట్టేలా చేసింది. నేను టీచింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత చాలామంది పిల్లలకి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ఒక మ్యాథ్స్ నేను నేర్పించేటప్పుడు వాళ్ళకి దాని మీద ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం తెప్పించేలాగా నేను నేర్పించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డౌట్స్ ఉన్నాయంటే వాళ్ళకి దాని మీద భయం ఉందని చెప్పేసి, ఆ భయాన్ని నేను పోగొట్టి కొన్ని ఈజీ మెథడ్స్లో, ట్రిక్స్తో, టెక్నిక్స్తో వాళ్ళకి చెప్పడం వల్ల చాలామందికి ఆ భయం పోయి మ్యాథ్స్ మీద చాలా వరకు కాన్సన్ట్రేషన్ వచ్చి ఇప్పటికీ చాలామంది పిల్లలు చేసుకుంటూనే ఉంటారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను మీ అందరికీ ఈజీ వేలో ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి కొత్త టెక్నిక్స్తో, ట్రిక్స్తో, ఒక చిన్న పిల్లవాడికి మనము అరటిపండు ఒలిచిస్తే ఎలా అయితే తింటాడో అదేవిధంగా మీ అందరికీ కూడా నేను మ్యాథ్స్ చెప్పడం అనేది జరిగింది. కొన్ని వందల కమెంట్స్ నాకు వచ్చాయి. సార్, మీరు చెప్పే మ్యాథ్స్ మాకు బాగా అర్థమవుతుంది, ఇప్పటిదాకా ఎవ్వరు కూడా ఇలా చెప్పలేదు అని చెప్పేసి. నేను మీ ఒపీనియన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఆ కమెంట్స్ చూశాక నాకు కూడా చాలా ఆనందం వేసిందనమాట. ఇదనే కాదు, ఎప్పుడు కూడా మీ వెంట నేను ఉంటాను. నాకు ఒక చిన్న హెల్ప్ మీ ద్వారా కావాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి మీ అందరినీ నేను ఒక మాట చెప్దామని వచ్చాను. యాక్చువల్గా నాకు మ్యాథ్స్తో పాటు కూడా ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలి అనే ఎంతూజియాజం అనేది ఉంటుంది, ఆతృత అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక విషయము ఎందుకు ఇలా వచ్చింది, దీని వెనుక ఉన్న రీసెర్చ్ ఏంటి అసలు అని చెప్పేసి నేను ఏ విషయాన్నైనా కూడా బాగా ఆలోచించి అది ఎందుకు అలా వచ్చింది, దేనివల్ల వచ్చింది అని చెప్పి రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటాను. ఆ రీసెర్చ్ వల్ల నాకు ఫ్యాక్ట్స్ అనేది చాలా వరకు ఇష్టంగా ఉండేది. ఆ ఫ్యాక్ట్స్ అనేది ఇప్పటి వరకు మీరు చూడనటువంటి టాపిక్స్, ఇప్పటి వరకు మీరు విననటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నాను. సో దీనికోసం మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, మనకి నా సెకండ్ ఛానల్ ఏదైతే ఉందో బాజీ టాక్ షో అని చెప్పేసి ఒక ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో మనకి ఫ్యాక్ట్ వీడియోస్ ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూడనటువంటివి, సో మ్యాక్సిమము కొత్త విషయాలు మన లైఫ్లో నేర్చుకుంటూ ఉంటే మనకి స్టూడెంట్ స్టేజ్లో ఉన్నాము, రేపు టీచర్ స్టేజ్లోకి మీరు కూడా వెళ్ళిపోతారు. సో ఎప్పుడైనా కూడా మనము లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఒక కొత్త విషయం గురించి నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నాకైతే చాలా ఆతృతగా ఉంటుంది ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అని చెప్పేసి. అలాంటి కొత్త విషయాలని మీ ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి ఒక చిన్న ఇష్టంతో ఒక ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. దాంట్లో ఫ్యాక్ట్ వీడియోస్ కానివ్వండి అండ్ కరెంట్ ఇష్యూస్ కానివ్వండి, ప్రతిదీ కూడా దాంట్లో అందుబాటులోకి రాబోతున్నాయమ్మా. సో ఈ విషయం మీకు చెప్తూ మీ అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మన బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ఎంత బాగా ఆదరించారో ఈ ఛానల్ని కూడా మీరు అంతే బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ దాంట్లో మంచి కంటెంట్, ఈ మ్యాథ్స్ పరంగా నేను ఎలా అయితే టాపిక్స్ మీకు చెప్పి మీకు మ్యాథ్స్ అనేది భయం పోగొట్టి మీకు మ్యాథ్స్ ఎంత బాగా అయితే నేర్పించానో ఇదే విధంగా దాంట్లో కూడా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి నా వల్ల మీకు చాలా వరకు హెల్ప్ అయింది అని అనుకుంటే ప్లీజ్ హెల్ప్ మీ, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. దీనికి సంబంధించి వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. కమ్యూనిటీ ల్యాబ్లో కూడా ఒకసారి పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు విజిట్ చేసి అక్కడ వీడియోస్ అనేది రేపటి నుంచి డైలీ దాంట్లో కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒకసారి
విజిట్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అది నాది కూడా కాదు, మనందరిది. దీంట్లో ఎంత బాగా అయితే చెప్పుకున్నామో దాంట్లో కూడా అంతే బాగా చెప్తాను. మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.